వెల్కమ్ టు ఏఎన్టీవీ. మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమాలపై దర్యాప్తు జరపాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని కోరారు. ఒంగోలు పట్టణంలోని రంగభవన్లో ప్రకాశం జిల్లాలో అక్రమాలు అవకతవకలపై జరిగిన మీడియా సమావేశం లక్ష్మణరెడ్డితో పాటు ఒంగోలు సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా మధు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పి శుంకర సాయిబాబు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బారెళ్ల సుబ్బారావు, సుపరిపాలన వేదిక ఉపాధ్యక్షులు డాక్టర్ కంచర్ల సుబ్బారావు, ప్రముఖ అడ్వకేట్ ఎన్ దేవకుమారి తదితరులు ప్రసంగించారు. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు భూ కబ్జాలు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్లతో ఒంగోలు పట్టణాన్ని భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. నేను ఈ జిల్లాలో డబ్బులు తీసుకోలేదు కానీ ఇతర జిల్లాలో డబ్బులు తీసుకుంటాను, అది తప్పేం కాదు అనేటువంటి భాషను ఉపయోగించడం, జిల్లా అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి పెట్టకపోవటం, నగర అభివృద్ధి మీద కూడా ఏమాత్రం దృష్టి పెట్టకపోవటం, పోతురాజు లాంటి కాలువని ఆధునీకరణ చేయడానికి 90 కోట్లు ఖర్చు పెడితే 90 కోట్లు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు కూడా పూర్తి పారే పరిస్థితి, మధ్యలో కాంట్రాక్టర్లు పారిపోవడం జరిగింది. దాదాపు 350 కోట్ల రూపాయలు ఒంగోలు పట్టణానికి మంచినీరు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ డబ్బులను ఇప్పటికీ ఉపయోగించలేని పరిస్థితి. ప్రతి 3 రోజులకు ఒకసారి మంచినీరు పొందే పరిస్థితి ఒంగోలు నగర ప్రజలకి దాపరించింది. టిట్కో ఇల్లు దాదాపు 6,000 ఇల్లు ఈ ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తే అవి 80% పూర్తయితే వాటిని మిగిలిన 20% పూర్తి చేసి ఆ లబ్ధిదారులకి అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అనేక సమస్యలు ఈరోజు ఒంగోలు పట్టణంలో కొనసాగుతున్నాయి, జిల్లాలో కొనసాగుతున్నాయి. అందుకనే జనచైతన్య వేదిక వస్తున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, వస్తున్న ప్రజాప్రతినిధులు ఈ సమస్యల మీద తీవ్రంగా ఆలోచించి పరిష్కార మార్గాలు చూపించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ఒంగోలు పట్టణంలో ఉన్న పౌర సంస్థల నేతల్ని ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా జనచైతన్య వేదిక ఒక అప్పీల్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. గత 5-6 సంవత్సరాల్లో జరిగిన అవినీతిపై, అక్రమాలపై ఒక ప్రత్యేకమైన దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నాం. మనం ఇటీవలనే భూ కబ్జాల మీద, భూ ఆక్రమణ మీద ఒక సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ దర్యాప్తుని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అనేక మంది అధికార పార్టీ అండదండలతో భూములను ఆక్రమించడం, ముఖ్యంగా బ్రాహ్మణులు, వైశ్యాసు, ఇతర బలహీన వర్గాల యొక్క భూములను ఎక్కువగా ఆక్రమించడం, దౌర్జన్యాలు చేయడం కొనసాగుతూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బంధువు ఒక విల్లాల నిర్మాణం చేస్తుంటే ఆ విల్లాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రావెల్ని అక్రమంగా తరలించడం జరిగింది. ఆ విల్లాల నిర్మాణంలో అందులో భాగంగానే ఒక ప్రభుత్వ భూమి వాగు పోరంబాగు కూడా అందులో భాగమై ఉంది. ఇలాంటి విషయాల మీద కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దర్యాప్తు యొక్క ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకులు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోవడానికి, అవినీతి చేయడానికి ఆస్కారం ఉండదు. ఏదో ఒక రోజు పౌర సంస్థలు ఉద్యమిస్తాయి, పౌర సంస్థలు చైతన్యవంతులు చేస్తాయి. మళ్ళా మనం అనేక దర్యాప్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం కలగడానికి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నూతన ఉత్తేజం, నూతన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అభివృద్ధి వైపు పురోగమించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తే 10,000 మంది కూడా ఉద్యోగాలు దొరకట్లేదు. వారు కూడా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, ఇతర దేశాలలో ఉద్యోగం పొందుతున్న పరిస్థితి చూస్తుంది. సుబ్బారావు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రస్తుతం సుపరిపాలన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అట్లాగే గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఇక్కడ మాట్లాడిన లక్ష్మణరెడ్డి గారు చాలా విషయాలు వివరించారు. నేను ముఖ్యంగా వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి చేయడానికి ప్రస్తుత రాజకీయ నాయకులు ఇంకా ఏం చేయాలి అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే కానీ జిల్లా అభివృద్ధి జరగదు. దానికి రామాయపట్నం కోర్టు వస్తుంది అంటే అందరం సంతోషపడతాం. అది కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలిపి రామాయపట్నం కోర్టుని మేజర్ కోర్టు మైనర్ కోర్టు చేసి
మైనర్ కోర్టు అది కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోయింది, మన జిల్లాలో లేదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు పొలిటికల్ రాజకీయాల్లో హామీ ఇచ్చున్నారు, రాజకీయాలు తిరిగేటప్పుడు ఆ హామీ ప్రకారం కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతారు. ఆ విధంగా కలిపినప్పుడు రామాయపట్నం పోర్టు మనకి ప్రకాశం జిల్లాకు వస్తే పోర్టు ఆధారిత పరిశ్రమలు అనేకం వస్తాయి. ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి రామాయణపట్నం పోర్టు చాలా ముఖ్యం. అది మైనర్ పోర్టుగా ఇప్పుడు కొద్దిగా వర్క్ జరుగుతూ ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం మనకి మేజర్ పోర్టుగా ఇవ్వడం జరిగింది మొదట. అది అటు దుగరాజపట్నం అని తర్వాత అది వీలు కాదని రామాయపట్నం ఇవ్వడం, దానివల్ల మధ్యలో ఆగిపోయింది. అవకాశం ఉండి వీళ్ళు తన సెంట్రల్ మినిస్టర్ మన స్టేట్ వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వారి ద్వారా రామాయపట్నం మేజర్ పోర్టు చేయడానికి ప్రయత్నం చేయాలని నా మాట. అలాగే ఇక మనకి ఈ పారిశ్రామికంగా దొనకొండని ఒక పారిశ్రామిక నడవాగా అభివృద్ధి చెందాలని మనకి చాలా రోజు నుంచి అభిప్రాయం. ఆ పారిశ్రామికంగా విశాఖపట్నం టు మద్రాస్, చెన్నై ఆ పారిశ్రామిక కారిడార్ ఏర్పడేటప్పుడు మన జిల్లాకి నోడుగా రామాయపట్నాన్ని దొనకొండని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉన్నాం. ఆ దొనకొండ నోడు అంటే నడవ, పారిశ్రామిక నడవ వస్తే అనేక పరిశ్రమలు రావడానికి అవకాశం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రితమే కనిగిరి పామూరు ఏరియాలో నిమ్స్, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నిమ్స్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 2-3 నిమ్స్లు ఇస్తే దాంట్లో మన జిల్లాకు అవుతుంది. మరి ఆ విధంగా మన జిల్లాలో అది కనిగిరి పామూరు ప్రాంతంలో భూసేకరణ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు ఆహుతులకు మీడియా మిత్రులకు పాటుగా నమస్కారాలు. ప్రకాశం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అని చెప్పి అందరూ ఎప్పుడు చెప్తూ ఉంటారు. కొత్తగా అయినటువంటి ప్రభుత్వం మీద ప్రకాశం జిల్లాని దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా వ్యవసాయం చూసుకుంటే ఆగస్ట్ లేక సెప్టెంబర్ 2020 నాడు వచ్చినటువంటి మిషన్ తుఫాన్లో గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయింది, మనందరికీ తెలుసు. దాని మీద అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అమ్మ రాంబాబు వచ్చారు. 2023లో విజిట్ చేసిన కానీ ఈనాటి మనకి ఒక గేట్ సుమారు మహాయితో దాని వరకు బాగు చేయాలి. మరి వ్యవసాయం ఎలా బాగుంటుంది ఖచ్చితంగా దీని మీద, ఎందుకంటే కదా 1.24 టీఎంసీ నీటిటువంటి గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోతే ఎట్లా దాన్ని బాగు చేయాలి. అలాగే వ్యవసాయాధార ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎందుకంటే మనం కొత్త పట్టణ ఏరియా ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి. అలాగే మున్సిపాలిటీ పరంగా ఒంగోలులో మేమంతా ఒంగోలు ఉండేవాళ్ళం కాబట్టి 3 రోజులకు ఒకసారి నీరు వస్తుంది, రామచేత జలాన్ని. కానీ నీరు కూడా చాలా ఇబ్బందికరంగా తాగడానికి కూడా, ఎందుకంటే మనకి న్యూజిలాండ్లో చెప్పినట్టు విజయవాడ మలేరియా, డయేరియా ఇలాంటి వాతావరణం కూడా. అది కాకుండా గతంలో మాజీ పోటీ అధికారిగా పనిచేశారు కాబట్టి శాంతి భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం ఈ బైపాస్ దగ్గర కల్వరి రోడ్డు దగ్గర గంజాయి మత్తులో తాగిన మత్తులో కురవాడిని భయంకరంగా హింసించి లేదా మరి మూత్రం పోసినటువంటి సంఘటన చాలా లేట్గా రియాక్ట్. సింపుల్ ఉదాహరణ చెప్తాను. నిన్న మన జిల్లా ఈపురపాలెంలో సీతారాంపేటలో ఒక యువతి రేప్ అండ్ మర్డర్ హత్యకు గురైతే ఇమీడియట్గా వితిన్ 48 hours పోలీసు అధికారులు వెంటనే మరి ప్రభుత్వం యొక్క చర్య అంత స్మార్ట్గా ఉంది కాబట్టి 3 ముద్దాయిల్ని మహేష్, శ్రీకాంత్ అక్కడ లోపల వాళ్ళని అరెస్ట్ చేయడం. అది ఉండాల్సిన పద్ధతి. ఖచ్చితంగా జరగకూడదని మనం ఆశిద్దాం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం ఈరోజు సీఎం లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకున్నారు. హోమ్ మినిస్టర్ స్పాట్ గతంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక హోమ్ మినిస్టర్ గారు రేపల్లిలో ఒక చిన్న అమ్మాయి ప్రకాశంగా నుంచి వెళ్ళిన అమ్మాయి నాగాలాండ్ వెళ్ళాలి రైల్వే స్టేషన్లో ఉంటే ఆవిడ మీద రేపు జరిగితే ఆవిడ ఏమన్నారు హోమ్ మినిస్టర్ గారు గుర్తుపెట్టుకోండి. అది బాధ్యత. కాబట్టి శాంతి భద్రతలు ఖచ్చితంగా ఎటువంటి రాగద్వేషాలకు తాళలేకుండా తప్పు చేసేవాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు బాగుంటాయి. ఎక్కడైతే లాంగ్ ఆర్డర్ ఉందో ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.
కొద్దిగా చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు దేవకుమార్. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒంగోలు ఎడ్యుకేషన్ లిస్ట్ చూస్తున్నాను. ఎన్టీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, బీవీఎస్కే ఇంజనీరింగ్ కాలేజ్. అయితే ప్రస్తుతం నేను ఒంగోలు గురించి మాత్రమే మాట్లాడాను. ఎందుకంటే మనకి కార్పొరేషన్ ఉంది, ఇంటికి ట్యాక్స్ పెంచారు, అన్నీ పెంచారు, కానీ ఏ వసతి కూడా ఇంతవరకు ఏం కల్పించలేదు. రాజకీయ అధికారులు, నాయకులను చెప్పబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒంగోలులో నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్ల వరకు మాత్రమే ఆ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళకి వీడు మన డ్రైనేజ్ సిస్టమ్ కనుక చూసినట్లయితే నేను దాదాపు 45 సంవత్సరాల నుంచి ఒంగోలులో ఉంటున్నాను. ఏ బజార్లో ఎక్కడ చూసినా కూడా నడి రోడ్డు మీద ఆ డ్రైనేజ్ వాటర్ రావడం, అదే మళ్ళీ మనం తాగేటువంటి డ్రింకింగ్ వాటర్లో కలవడం, అప్పుడప్పుడు మన ట్యాంకుల నుంచి మన వాటర్ పైపుల నుంచి ఆ నీళ్ళు రావడం, దాన్ని ఆగి మళ్ళీ మనం అందరం శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా కార్పొరేషన్ అయితే తప్ప మరి వస్తువులు పెంచాలంటే కరెంట్ లైన్స్ ఇళ్ళ మీదుగా వెళ్తాయి, దగ్గరలో ఉండి వెళ్తాయి, యాక్సిడెంట్ అవుతాయి, అవి షాక్ కొడతాయి, కానీ ఎప్పుడూ కూడా మార్చాలి. అండర్లైన్ సిస్టమ్ వేస్తున్నామని చెప్పేసి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒంగోలులో వర్క్ జరుగుతుంది, ఇంతవరకు పూర్తి. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే మనం న్యాయ వ్యవస్థలో కానీ, అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చింది. దాని తర్వాత కానీ మనం ఏదైనా ఒక సమస్య వస్తే ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాము, ఏదైనా మనం తగాదాగానికి వస్తే కోర్టుకి వెళ్తాం. కానీ ఆ కోర్టుకి వెళ్ళే అవకాశాన్నే మనకు లేకుండా కనుక తీసేస్తే మరి మనకు ఆ కోర్టు ఎందుకు, ఆ కోర్టు సముదాయాలు ఎందుకు, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ అవసరం లేదు కదా. అందువల్ల మనం ఏం చేయాలి, మనకేం కావాలి, మనకు కావాల్సిన చిన్న సమస్యకి పరిష్కారం. ఆ పరిష్కారాన్ని మనకు లేకుండా చేస్తున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలు ఏవైతే లేవు, అందులో ఒక పార్టీని అడ్డం పెట్టుకుని గెలిచేటువంటి రాజకీయ నాయకులు, ఏ అధికారంలో పార్టీ ఉంటే ఆ నాయకులు ఆ అధికార పార్టీలోకి జంప్ చేయరు, ఓడిపోయినా గెలిచినా. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏ పార్టీని అయితే నమ్ముకున్నారో అదే పార్టీలో ఉండి వర్క్ చేసే రాజకీయ నాయకులకు ఉండేటువంటి ఏదైతే ఉందో ఈ స్వచ్ఛత అనేది ఇలా జంప్ చేసే రాజకీయ నాయకులకి ఉండదు. మనకు కూడా అంతే, మనం ఒక దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మేము ఇక్కడికి వచ్చామనే భావం తీసుకున్నప్పుడు అలాంటిదే ఉంటుంది. కాబట్టి మనం న్యాయ వ్యవస్థ, అదేవిధంగా మనకు ఉండేటువంటి ఒంగోలులో డ్రైనేజ్ వ్యవస్థ, హాస్పిటల్స్, పరిశుభ్ర వ్యవస్థ. ఇలా హాస్పిటల్ పెడితే 4 రోజుల్లో అంటే 4 సంవత్సరాల్లో కమర్షియల్ అయితే పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ వచ్చేస్తుంది. అలాగే చిన్న చిన్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్, స్కూల్స్ చూడండి, ఇలా ఒక స్కూల్ పెడితే ఆ స్కూల్ ఫీజు ఎంత, స్టూడెంట్కి ఎంత వసూలు చేస్తున్నారు, కమర్షియల్గా ఎంత పెద్దది అయిపోతుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ఉండిపోతుంది. ఇప్పటికి కూడా మనకి ఒంగోలులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, కానీ అది పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో. మరి మనకి ఏమున్నాయి, ఐఐటి ఉంది చెప్పుకోవడానికి, మాత్రం ఉమెన్స్ కాలేజ్. అదేవిధంగా మంగళూరు కొంత రోడ్డు కొంత వరకు ఒక 60 అడుగుల రోడ్డు నుంచి 80 అడుగుల మధ్యన మాత్రమే ఉంది. అక్కడ కూడా మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఎంత అయితే కొనుక్కుంటే దానికి అనుగుణంగా రోడ్లు లింక్ రోడ్లు లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాన్ని పోతురాజు కాలం ఎటువైపు కూడా రోడ్డు వేయగలిగితే దాని ప్రత్యామ్నాయంగా కర్నూలు రోడ్డుని అవతల కొత్త ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అది నూతలపాడు నుంచి కాలం ఉంటుంది కాబట్టి గుంటూరు రోడ్డుకి బయట ఈ కొత్తపట్నం యువతల దాకా ఇది ఉంటుంది కాబట్టి మధ్యలో లింక్ రోడ్డు కానీ ఏర్పాటు చేసుకోగలిగితే అది రూపొందించాలి. రెండోది, నగరంలో చిన్న చిన్న రోడ్లు 4 రోడ్లు వేసేసి 4 లైట్లు పెట్టేస్తే అభివృద్ధి కాదు. ఎక్కడైతే రోడ్లు వెడల్పు ఉంటాయో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందో అప్పుడు అభివృద్ధి అనేది విద్యుదశగా పరంగా కానీ నిరుద్యోగులకు ఉపాధి కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రత్యేకంగా ఆలోచించాలి. ఎందుకంటే నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్నాయి. 2 కోట్ల పోలీసు వ్యాన్లు వచ్చి ఎక్కడ పెట్టాలో జనానికి అట్లయినా వెహికల్స్ పెట్టి దాని వెహికల్స్ కూడా తీసుకెళ్ళే పరిస్థితి ఒంగోలు నగరంలో ఉంటుంది. దాన్ని ఒకసారి ఆలోచించాల్సింది. అదేవిధంగా గతంలో జిల్లాల విభజన సందర్భంగా నూతలపాటి, కందుకూరుని
అద్దంకిని ఒంగోలు నగరంలో ఉంచాలని, మార్కాపురానికి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ఒంగోలు సిటిజన్ అసోసియేషన్గా చాలాసార్లు కార్యక్రమాలు చేయడం, కొంత నూతలపాడు ఊరు ఒంగోలు నగరంలోకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొత్తగా ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కందుకూరుని అద్దంకిని ఒంగోలు పట్టణంలో కలిపేటట్టుగా, మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసేటట్టుగా ఒక వాగ్దానం ఉంది కాబట్టి దాన్ని వెంటనే దీన్ని కొంత వేగంగా దాన్ని చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు దాకా కొంత లెంత్ అయినా కూడా కారణం ఏంటంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి కొన్ని విషయాలు ఎక్కువగా చెప్పుండొచ్చు. దాన్ని ఏమనుకోకుండా ఈ సమావేశానికి హాజరైన ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఆ భూసేకరణ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పారిశ్రామిక అభివృద్ధిని కాంక్షిద్దాం, నిమ్స్ ఏర్పాటు కలిగి. నెక్స్ట్ అదేవిధంగా ఇక నేను లెక్చరర్గా ఎడ్యుకేషన్ మీద అభివృద్ధి గురించి మాట్లాడితే, మనకి ఆంధ్రకేసరి విద్యాలయం ఇదివరకు విశ్వవిద్యాలయం లేదు. ఈ రీసెంట్గా ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఆ విశ్వవిద్యాలయము ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుతాం. అలాగే మనది అగ్రికల్చర్ ప్రాంతము, అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి, గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజీ ఏర్పరచాలని, దానికి కందుకూరు ప్రాంతంలో 500 ఎకరాల స్థలం ఉంది. ఆ రాళ్ళపాడు ప్రాజెక్ట్ ఏరియాలో అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. 2 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి దగ్గరగా ఉంటుంది. అలాగే వెటర్నరీ కాలేజీలు 3-4 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దానికి ప్రాధాన్యత చాలా ఉంది. వెటర్నరీ కాలేజ్ ఒకటి పెట్టాలి. దానికోసం మన చంద్రవల్లిలో ఉన్న పశుక్షేత్రంలో దాదాపు 180-200 ఎకరాలు ఉంది కాబట్టి అక్కడ వెటర్నరీ కాలేజ్ పెట్టడానికి మన రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయాలని, వెటర్నరీ కాలేజ్ ఒకటి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అదే IIIT ఆల్రెడీ ఉంది కానీ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంది. దాన్ని కొంచెం అభివృద్ధి చేసి ఫ్యూచర్లో అవకాశం వస్తే మనకి సొంత బిల్డింగ్ ఏర్పరచడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ నిర్ణయిస్తున్నాను. వారు ప్రజల నుంచి తెలియజేసి పని చేస్తారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి మీద ఈరోజు ఈ మీటింగ్ ఏర్పడుతుంది. ప్రకాశం జిల్లా అభివృద్ధిని గ్రామాల్లో అభివృద్ధికి 65 మంది జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవించే వాళ్ళు కూడా ఇక్కడ పనుల భవన నిర్మాణ మన జిల్లా నుంచి వలసలు విపరీతంగా పోతుంది. ఆ వలసలు విధంగా రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము జనసేన తెలియజేస్తాం. అదే భాగంగా ఒంగోలు నగరంలో గత 5 ఏళ్ల నుంచి అభివృద్ధి 2 ఏ విధంగా ఉందో ఈరోజు అదే స్థితిలో ఇవాళ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేక నగరంలో చిన్నపోటీ వర్షం పడ్డా కూడా నగరంలో జలంలో సాగుతూ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ప్రజలు నానా రకాలు దోమలు శైలివారు తీసి విశిష్టతో ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకోవచ్చు. రాబోయే ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం సంక్షోభం ఏర్పడటానికి ఉపాధి అభివృద్ధిని మర్చిపోయింది. రాబోయే ప్రభుత్వం సంక్షోభం, అభివృద్ధి 2 ఉపాధులు చర్యలు చేపట్టాలని, ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధి మీద కేంద్రీకరించి కార్యక్రమం